జయలలిత జీవితం మొత్తం ఒక ఎత్తు. ఆమె జీవితంలో శోభన్ బాబు ఎపిసోడ్ ఒకటి మరో ఎత్తు. వీరి బంధం ఓపెన్ సీక్రెట్ అనిపించినా ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని, ఎప్పటికీ బయటకు రాని విషయాలు ఎన్నో. ఇంతకీ ఇద్దరి పరిచయం ఎక్కడ మొదలైంది అంటే 1972 చివర్లో ఖైదీ బాబాయ్ సినిమా అవుట్డోర్ షూటింగ్ కోసమని మైసూర్ వెళ్లిన శోభన్ బాబు ఆ రోజు షూటింగ్ ముగించుకుని రాత్రి నిద్రపోయే ముందు ఎప్పట్లానే పుస్తకాన్ని తిరిగేశారు. అది విజయ చిత్ర మ్యాగజైన్. అయితే రోజూ పుస్తకం చదివితే నిద్ర రావాలి. కానీ ఆ రోజు శోభన్ బాబు రెప్ప వేయలేదు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఓ పేజీలో ఓ ఫోటో శోభన్ బాబును అమితంగా ఆకర్షించింది. అంతే, ఒక్కసారిగా నిద్ర మొత్తంతా మాయమైపోయింది. అప్పటికే నెల రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న డాక్టర్ బాబు సినిమాకు హీరోయిన్ దొరకలేదు. ఆ ఫోటో చూసిన తర్వాత శోభన్ బాబు ఆమెను ఈ సినిమాలో తీసుకుందామని నిర్మాతకు ఫోన్ చేశారు. అయితే ఆ ఫోటోలో ఉన్న మనిషే జయలలిత. ఆమెతో కలిసి నటించాలని 1965 నుంచి, అంటే అప్పటికి 8 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు శోభన్ బాబు. అయితే అంతలోనే ఇంతకు ముందులానే జయలలిత తల్లిగారు అడ్డుపడతారా అనే సందేహం వచ్చింది. కానీ అప్పటికే ఆమె తల్లి చనిపోయి ఉండటంతో ఛాన్స్ ఉండొచ్చు కదా అనుకున్నారు. అప్పటికే జయలలిత ముక్కోపి అని, గర్విష్టి అని, తొందరపాటు మనిషిని, నిర్మోహమాటస్తురాలని ఆ నోటా ఈ నోటా విన్నారు శోభన్ బాబు. ఆఫర్ను అంగీకరిస్తుందా తిరస్కరిస్తుందా అనే ఆలోచనతోనే నిద్రలోకి జారుకున్నారు. కానీ ఆ నిద్రలో కన్న కల నిజమైంది. మర్నాడు ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటూ నిర్మాత నుంచి కాల్ వచ్చింది. అప్పట్నుంచి ఆమెతో షూటింగ్ ఎప్పుడా అని ఎదురు చూశారు శోభన్ బాబు. 1973 జూలైలో ఊటీలో కొన్ని పాటలు, సీన్స్ షూట్ చేశారు. మీతో నటించడం చాలా ఆనందంగా ఉందని శోభన్ బాబు చెప్పారు. నాకు కూడా అంటూ ఆమె ముక్తసరిగా సమాధానమిచ్చింది. ఆ షూటింగ్ సమయంలోనే వారికి తొలి పరిచయమైంది. ఊటీలో షూటింగ్ తర్వాత మద్రాస్ చేరుకున్నారు. ఉదయాన్నే శోభన్ బాబు ఫోన్ మోగింది. శోభన్ బాబుతో మాట్లాడొచ్చా అంటూ అట్నుంచి స్వరం వినిపించింది. ఎవరో తెలుసుకోవచ్చా అన్న ప్రశ్నకు జయలలిత అనే సమాధానం వచ్చింది. ఓ చిన్న రిక్వెస్ట్, మా ఇంటికి డిన్నర్కు రావాలి ఫ్యామిలీతో అని అడిగారు జయలలిత. ఫ్యామిలీతో రావటం కష్టం కానీ నేనొస్తాలేండి అని చెప్పారంట శోభన్ బాబు. నిజంగానే రమ్మంటున్నారా, తీరా ఆకలితో వచ్చాక జోక్ చేశా అంటారా అని కూడా నవ్వేశారంట. లేదండి, రేపు సాయంత్రం మీకోసం ఎదురు చూస్తా అని చెప్పి ఫోన్ కట్ చేశారు జయలలిత. మర్నాడు సాయంత్రం మద్రాసులోని అత్యంత పాష్ లొకాలిటీ పోయిస్ గార్డెన్లో ఉన్న అధునాతనమైన అంతఃపురం పోర్టికోలో శోభన్ బాబు కార్ ఆగింది. జయలలితనే స్వయంగా కారు దగ్గరకొచ్చి శోభన్ బాబుకు సాదరంగా ఆహ్వానించారు. ఇంద్రభవనం లాంటి ఇల్లు, విశాలమైన గదులు, పెద్ద లైబ్రరీ, చూపు తిప్పుకొనివ్వలేదు. ఈ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ మీరు చదివారా అని అడిగిన ప్రశ్నకు జయలలిత ఏమన్నారో తెలుసా? హా, అందులో నేను చదవనివి కొన్ని మాత్రమే ఉన్నాయి అని సమాధానం చెప్పారంట. అందుకే ఆమెకు అంతటి భాషా పటిమ, మేధా సంపత్తి. పుస్తకాలు చదవటమేనా, రాయలేదా అని అడిగారంట శోభన్ బాబు. మదర్ అండ్ డాటర్ అనే 1500 పేజీల నవలను అప్పటికే రాయటం మొదలుపెట్టినట్లు చెప్పారామె. ఆ పుస్తకంలోని 2-3 పేజీలు చదివిన శోభన్ బాబు ఆ అద్భుతమైన ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ చూసి ఆశ్చర్యపోయారంట. ఇక భోజనం చేద్దామా అంటూ అడిగారంట జయలలిత. శోభన్ బాబుకు ముద్దపప్పు, అందులో నెయ్యి వేసుకుని ఆవకాయతో తినటం అంటే చాలా ఇష్టమంట. స్వీట్లలో జీడిపప్పు పాకం, పాయసం, పండ్లలో సీతాఫలం, బంగినపల్లి రసాలంటే ఎంతో ఇష్టం. మీగడ పెరుగు, చక్కెరకేళి అరటిపండు కూడా చాలా ఇష్టం. శోభన్ బాబుతో అతి తక్కువ పరిచయం ఉన్న ఈ సమయంలోనే ఆయన ఇష్టాయిష్టాలేంటో తెలుసుకుని ఇవన్నీ చేసి పెట్టారు జయలలిత. తన పట్ల జయలలిత చూపిస్తున్న ఆదరణకు ముగ్ధుడైపోయారు శోభన్ బాబు. జయలలితే స్వయంగా వడ్డిస్తూ ఉండగా ఆ విందును ఆరగించారు శోభన్ బాబు. ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే ఫోటో ఇదే. మాటల మధ్యలో ఆమె పరిచయం కోసం తానెంత ఎదురు చూసింది, వీరాభిమన్యు సినిమాకు అడ్వాన్సులు ఇవ్వటం, జయలలిత తల్లి మాటలు అన్నీ చెప్పుకొచ్చారు. అలా వారి మాటలు సరదా నుంచి జీవితం, జాగ్రత్తల వరకు వెళ్ళింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన శోభన్ బాబు మదిలో ఎన్నో ఆలోచనలు.
స్కూల్ ఫైనల్లో మద్రాస్ రాష్ట్రంలోనే ఫస్ట్ వచ్చిన గోల్డ్ మెడలిస్ట్, భరతనాట్యంలో దిట్ట, కర్ణాటక సంగీతంలో నేర్పరి, 9 సంవత్సరాల్లోనే 100 సినిమాలు పూర్తి చేసి కళై సెల్వి, కళాతనయి లాంటి బిరుదులతో పాటు ఎన్నో బహుమతులు పొందిన నటీమణి. కార్యదీక్షకు, కృషికి పెట్టింది పేరు. ఆమె అరవ అయ్యంగారు ఫ్యామిలీలో పుట్టిన కుల మత వర్గ విభేదాలు అంటే ఏవగింపు, జూదం పొగ తాగటం అంటే ఈసడింపు. జయలలిత గురించి ఇలా ఎన్నో ఎన్నో ఆలోచనలు మదిలో. అప్పటికే తల్లిని కోల్పోయి ఒంటరిదైన జయలలితలో శోభన్ బాబుతో పరిచయం కొత్త ఉత్సాహాన్ని నింపింది. శోభన్ బాబు సెన్స్ ఆఫ్ హ్యూమర్ జయను మరింత ఆకర్షించింది. అందరికీ దూరంగా లంకంత కొంపలో ఒంటరిదానిలా బతుకుతున్న నాకు మీ స్నేహం వల్ల అమ్మలోని ఆత్మీయతను తిరిగి చూస్తున్నట్టుగా అనిపిస్తోంది అంటూ జయలలిత స్వయంగా చెప్పినట్టుగా శోభన్ బాబు ఓ సందర్భంలో అన్నారు. ఇద్దరి మధ్య మరింత బంధం బలపడింది. అదే సమయంలో రూమర్లు కూడా చెలరేగాయనుకోండి. శోభన్ బాబుతో ప్రేమ వ్యవహారాన్ని 1975లో ఓ ఆంగ్ల దినపత్రిక బయటపెట్టింది. దాంతో ఆ వార్తకు జయలలిత స్పందించాల్సి వచ్చిందంట. శోభన్ బాబుతో గాఢమైన అనుబంధం ఉంది. ఆ బంధం జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నాను. తాళి కడితేనే భార్యాభర్తల బంధమా అంటూ జయలలిత సదరు రిపోర్టర్ను ప్రశ్నించినట్టు అప్పట్లో హాట్ డిస్కషన్ జరిగింది. అయినా శోభన్ బాబు వివాహితుడు. ఆయన భార్యకు విడాకులిప్పించి పెళ్లి చేసుకోవటం తప్పు. వేరొక మహిళ దాంపత్య జీవితం నాశనం చేయటం నాకిష్టం లేదు అని జయలలిత స్పష్టంగా చెప్పారంట. శోభన్ బాబు జయలలిత మధ్య ప్రేమ నిజమే అని ధృవీకరించారు స్వర్గీయ ఆరుద్ర సతీమణి రామలక్ష్మి. జయను పెళ్లి చేసుకునేందుకు శోభన్ బాబు అంగీకరించారని, వీరికి ఓ పాప కూడా పుట్టిందని వార్తలొచ్చాయి. ఈ ప్రచారాల తర్వాత ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని, అదే సమయంలో ఎంజీఆర్ జయను చేరదీశారని అంటారు. కాదు కాదు, తన రాజకీయ భవిష్యత్ కోసమే జయలలిత శోభన్ బాబుకు దూరమై ఎంజీఆర్కు చేరువైందని కూడా అంటారు. కానీ ఇప్పటికీ జయలలిత శోభన్ బాబు బంధంపై సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. 2 ఏళ్లప్పుడు తండ్రి చనిపోయినప్పటి నుంచి తల్లి కనుసన్నల్లో మెలిగిన జయలలిత ఆమె మరణం తర్వాత పూర్తిగా ఒంటరైపోయారు. ఆ సమయంలో శోభన్ బాబుతో పరిచయం ఎంతో ఉపశమనం. కానీ ఆ బంధం కూడా దూరమైపోయింది. ఇక ఎంజీఆర్ పార్టీ బాధ్యతలు అప్పగించి ఆయన దూరమయ్యారు. పార్టీలో వెలుగుతున్న సమయంలో పరిచయమైన శశికళ జీవితాంతం జయతోనే ఉన్నారు. కానీ అమ్మ స్నేహానికిచ్చిన విలువ శశికళ ఇవ్వలేకపోయారన్నది ఆమెపై వచ్చిన వార్తలే చెబుతున్నాయి. అందం, డబ్బు, హోదా, పదవి అన్నీ ఉన్నాయి. కానీ సరైన తోడు సంపాదించుకోలేకపోయారు జయలలిత. అందుకే ప్రతి దశలోనూ ఏదో ఒక బంధానికి ప్రేమగా తలుంచారు. ఆ బంధాలే ఆమెను ఓ దశలో క్షోభకు గురిచేశాయి కూడా. అదే ఆమెకు కూడా ఓ కుటుంబం, శాశ్వత బంధం ఉండి ఉంటే ఆమె చివరి రోజులు మరోలా ఉండేవేమో. అయినా ఆమె జీవితంలో ఎక్కని మెట్లు లేవు, చూడని లోతులు లేవు. కష్ట నష్టాలను ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కొన్నారు. సంతోషాన్ని 10 మందితో పంచుకున్నారు. అందుకే తమిళనాడులో అమ్మ అంటే ఆమె తప్ప మరెవరూ గుర్తుకు రారు